సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను నారా బ్రాహ్మణి గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నానన్నమాట. అదేంటంటే నారా బ్రాహ్మణి గారంటే మనకు తెలియందేముంది. మన బాలకృష్ణ గారి కూతురు, అలాగే చంద్రబాబు నాయుడు గారి కోడలు, అలాగే హెరిటేజ్ సంస్థలో ఒక మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారన్నమాట. ఆవిడ ఎన్నో పొజిషన్‌లో ఉంటూ ఎంతో బాగా వర్క్ చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నారు. అలాగే రాజకీయాల్లో కూడా వాళ్ళ మామగారికి, వాళ్ళ భర్తకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆవిడకున్న వ్యాపారాలు కాకుండా కొత్తగా సినిమా రంగంలోకి, ప్రొడక్షన్ రంగంలోకి దిగుదాం అని చెప్పి అనుకుంటున్నారంట. దాంట్లో కూడా త్వరలో వాళ్ళ తమ్ముడు నందమూరి మోక్షజ్ఞ గారు హీరో అవబోతా ఉన్నారు. తర్వాత ఆయనతో సినిమాలు చేయడానికి ముందుగా మాత్రం ఫస్ట్ సినిమా మన పవన్ కళ్యాణ్ గారితో చేయాలని చెప్పి ఆవిడ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఆవిడ బ్యానర్ లో ఫస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారిది అవ్వాలని చెప్పి ఆవిడ కోరుకుంటా ఉన్నారంట. దానికి సంబంధించి ఆల్రెడీ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని గారితో మాట్లాడారంట. ఆయన ఓకే అన్నాడని, ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక బలమైన స్టోరీ రెడీ చేస్తున్నారని, ఆ సినిమా ఇప్పుడు ఆయన చేస్తున్నారు గదర్ 2 అని, ఆ సినిమా తర్వాత ఉండబోతా ఉందని తెలుస్తా ఉందన్నమాట. అయితే నారా బ్రాహ్మణి గారు కూడా ఇలాగ సినిమా ప్రొడక్షన్ లోకి రావడం, ఇలా సినిమా వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ముఖ్యంగా అది కూడా పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడం అంటే మాత్రం అల్టిమేట్ విషయం చెప్పాలి. నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికిను అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మంచి రిలేషన్షిప్ కూడా దీనికి తోడ్పడింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నిజంగా ఇది గనక జరిగితే మాత్రం పెద్ద చరిత్రనే చెప్పుకోవాలి. నిజంగా ఇలాగా ఎంత ఎక్కువ మంది సినిమా ప్రొడక్షన్ లోకి వచ్చి ఎంత ఎక్కువ సినిమాలు తీస్తే సినిమా ఇండస్ట్రీకి అలా అంత మంచిదన్నమాట. అలాంటిది ఇలా ఒక పెద్ద కుటుంబం నుంచి ఉన్న ఆవిడ వచ్చి ఇలా సినిమాలు చేస్తే మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. నారా బ్రాహ్మణి గారి తాతగారు పెద్ద ఎన్టీఆర్ గారు, అలాగే ఫాదర్ నందమూరి బాలకృష్ణ గారు, అలాగే బ్రదర్స్ అందరూ సినిమాల్లో ఉన్నారు. అలాంటిది ఆవిడ కూడా సినిమాల్లో ప్రొడక్షన్ లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం, మా సినిమా ఇండస్ట్రీలో మీరు సినిమాలు తీస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.